హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారు కదా. నేను మీ శ్రీదేవిని. ఈరోజు మనము సేమియా ఉప్మా దానికి విడివిడిగా రావాలంటే నేను చెప్పిన టిప్స్ తోటి ఒక్కసారి చేసి చూసేసేయండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసేసి 1 స్పూన్ నెయ్యి వేయండి. నెయ్యి వేసి నేను 1 కప్ సేమియా తీసుకున్నాను అండి. సేమియా వేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించండి దగ్గరుండి. ఫైనల్గా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది, లైట్గా కలర్ మారుతుందండి. ఆ టైంలో ఒక ప్లేట్లోకి తీసేసి పక్కన పెట్టేసుకుందాం. ఈ సేమియా ఉప్మా కొంతమందికి పేస్ట్ లాగా వస్తుంది, పొడి పొడిగా రాదని మా ఫ్రెండ్స్ కొంతమంది అంటూ ఉంటారు. అందుకని నేను ఈ వీడియో చేసి మరీ చూపిస్తున్నానండి. చాలా చాలా పొడి పొడిగా మంచి టేస్టీగా వస్తుంది ఈ విధంగా చేస్తే. అదే పెన్లో 1 గరిట ఆయిల్ వేసేసేయండి. అది మంచిగా వేడెక్కిన తర్వాత కొంచెం 1 స్పూన్ ఆవాలు, జీలకర్ర మాత్రం కొంచెం 1.5 స్పూన్ వేసుకోండి, మంచి టేస్ట్ వస్తుంది. 1 స్పూన్ మినపప్పు, 1 పెద్ద స్పూన్ పచ్చిశనగపప్పు వేసి అవి మంచిగా క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించండి. ఇప్పుడు అలానే యాజ్ యూజువల్గా కరివేపాకు వేసేసి అది కూడా మంచిగా వేగిన తర్వాత 1 పెద్ద ఉల్లిపాయను సన్న స్లైసెస్ కోసి వేసేద్దాం. అలానే మనకు సరిపోయేంత పచ్చిమిరపకాయలు 4-5 వేసేసుకొని, అదొకటి సేమియా ఉప్మాకి కొంచెం కారం తక్కువే పడుతుందండి, చూసి వేసుకోండి. ఇలా పచ్చిమిరపకాయలు కూడా మంచిగా వేగిన తర్వాత ఇది వేగేలోపు ఏం చేయాలంటే, మనం 1 కప్పు సేమియా తీసుకుంటే 1/4 అంటే 1.25 కప్పు వాటర్ తీసుకొని పక్కన వేడి చేసుకుందామండి. అది వేగుతూ ఉంటుంది, ఇటు పక్క వేడి నీళ్ళు కాగుతూ ఉంటాయి. ఉల్లిపాయలు త్వరగా వేగాలంటే కొంచెం సాల్ట్ వేస్తే త్వరగా వేగుతుంది. కొంచెం సాల్ట్ వేసేసి వేయించుకున్నాం అనుకోండి, అంతలేక మన నీళ్ళు కూడా బాగా కాగినాయి. ఆ నీళ్ళని తీసుకొని వచ్చి మనం ఉల్లిపాయల్లో పోసేద్దామండి. అవి కొంచెం కడిపిల్లాడవండి. మరలా కడిపిల్లాడిన తర్వాత మనం వేయించుకున్న సేమియా ఉంది కదా, సేమియా వేసేసి ఒక్కసారి కలిపేసేసి మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసి మూత పెట్టేసేయండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే అబ్బా ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారు కదా. ఇప్పుడు చేత్తో పట్టుకొని చూసాం అనుకోండి ఒక సేమియాని, అది టక్కుమంది మెత్తగా అయిపోవాలి. 5 నిమిషాలు ఉడికిపోతుంది, చాలా త్వరగా ఉడికితే సేమియా. చూడండి, నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా రావాలన్నమాట సేమియా. చూసారు ఎంత పొడి పొడిలాడుతుంది. కరెక్ట్ కొలత ఏంటంటే 1కి 1.25 వాటర్ అండి, అంతే. చూడండి, ఆరిపోతే ఇంకా పొడి పొడిలాడుతుంది. ఆరిన తర్వాత కూడా చూపిస్తా మీకు. ఇదండి సేమియా ఉప్మా టిప్పు. చల్లారిన తర్వాత చేత్తో పట్టుకొని చూపిస్తున్నాను చూడండి, అందుకే మీకు తెలియాలి. ఇందులో సీక్రెట్ మీకు అర్థమయ్యే ఉంటుంది. ముందు వేయించాలి, తర్వాత 1కి 1.25 వాటర్ వేస్తే చాలండి. అసలు ఎంత టేస్టీగా ఉంటుందో, దీనిలో ఏం వేయాల్సిన పని లేదు. నెయ్యి వేసాం కాబట్టి సూపర్ టేస్ట్. ఎవరికైనా పెట్టారనుకోండి ఫిదా అవ్వాల్సిందే వాళ్ళు, అంత టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటానండి, మీకు ఉపయోగపడుతుందని అనుకుంటానండి. మీ ఫ్రెండ్స్కి, బెస్ట్ ఫ్రెండ్స్కి, తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూసాడు సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా బెల్ ఐకాన్ వస్తుంది, క్లిక్ చేస్తే ఆల్ ఆప్షన్ వస్తుంది, అది కూడా క్లిక్ చేస్తేనే నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ ముందుగా కనిపిస్తాయి. మరో మంచి వీడియోతోటి మీ ముందు ఉంటుంది మీ శ్రీదేవి.